How many skies? How many heavens? How many heavens? మరి బైబిల్లో ఎన్ని ఆకాశాలనే ఉంటుందిలే అండి, మరి దాంట్లో ఆకాశాలనే ఉంటుంది, కానీ హౌ మెనీ హెవెన్స్ అని మనము రాసుకోవచ్చు. మరి ఎన్నున్నాయి? ఫస్ట్ హెవెన్ అంటే ఏంటి? జెనసిస్ 1:20, ఆది కాండము 1వ అధ్యాయము 20వ వచనం. జెనసిస్ ఆది కాండము 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. Then God said, let the waters abound with abundance of living things, and let birds fly above the earth across the face of the firmament of the heavens. తెలుగులో చదవండి, మైక్లో. ఓకే. కీర్తన 104 12వ వచనం. Psalms 104 12th verse. 104 కీర్తన 12వ. By them the birds of the heavens have their home. They sing among the branches. By them the birds of the heaven have their home. Have their home. Okay. They sing among the branches. Okay. తెలుగులో చదవండి. ఆకాశ పక్షులు అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అర్త్ అరౌండ్ ఉన్న అట్మాస్ఫియర్, అర్త్కి భూమికి మరి ఇక్కడ మన పక్షులు ఎగరేదంతా అంటే ఆక్సిజన్ ఉన్న లెవెల్స్ దాకా ఏమనొచ్చు? మొదటి హెవెన్, ఫస్ట్ హెవెన్. ద అట్మాస్ఫియర్ కెన్ బి ది లిమిట్ ఆఫ్ ది ఫస్ట్ హెవెన్ అని మనము చూడొచ్చు. సెకండ్ హెవెన్ అంటే ది అట్మాస్ఫియర్ సరౌండింగ్ ది ఎర్త్ వేర్ బర్డ్స్ ఫ్లై అండ్ క్లౌడ్స్ ఫార్మ్. ద బర్డ్స్ ఫ్లై అండ్ క్లౌడ్స్ ఫార్మ్. ప్లేన్లో పోతే తెలుస్తుంది. వెన్ యూ గో బై ప్లేన్ ఏం చూస్తామంటే మనము మేఘాల మీద నుంచి పోతాం. కింద చూస్తే భూమి కనిపించదు. ఏం కనిపిస్తాయి? ఒకటి మేఘాలది, ఒకటి కార్పెట్ వేసినట్టు ఉంటుంది. రెండో ఆకాశము, ద సెకండ్ హెవెన్. ఆది కాండము 1వ అధ్యాయము 17వ వచనం. జెనసిస్ 1:17, 1వ అధ్యాయము 17వ వచనం. God sent them in the firmament of the heavens. God set them in the firmament of the heavens. To give light on the earth. To give light on the earth. అంటే తెలుగులో ఏమన్నాడు? భూమి మీద వెలుగు ఇచ్చుటకు. ఏమున్నాయి మనకు వెలుగిచ్చేటివి? ఏమున్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కదా. ఇవన్నీ కూడా నెక్స్ట్ లేయర్. ఏంటి? మన యూనివర్స్, ఆల్ దో స్టార్స్ ఎంత దూరమైనా కానీ కదా, బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ అవే దాకా రెండు ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి కదా. అవి ఎంతెంత దూరం ఉన్నాయని చెప్పండి, ఎవరికైనా తెలుసా? పూరానికే ఎన్నో సంవత్సరాలు అవుతాయి. పూరానికే 200-300 సంవత్సరాలు కూడా అవుతాయి, కొన్ని అంత దూరం ఉన్నాయి. ఆ లైట్ ఇయర్ మనకు రావడానికి ఎన్నో వందల సంవత్సరాలు అవుతుందంట. ఆ దూరమైన నక్షత్రం నుంచి లైట్ మనకు రావడానికి. మనం నక్షత్రాలు చూస్తున్నామంటే ఇప్పటిది లైట్ కాదు, అది ఎప్పటిది కొన్ని సంవత్సరాల ముందు నుంచి లైట్ ఎమిట్ చేసింది, ఇప్పుడు వస్తుంది మనకి. అంటే దట్ ఈస్ దే ఆర్ సో ఫార్ అవే, అంత దూరం ఉన్నాయి చూడండి. అంటే ద యూనివర్స్ అంటే ఎక్కడెక్కడ మరి ఇవి ఉన్నాయో మరి అలా. కీర్తన 19వ అధ్యాయము, Psalms 19, 4, 5, 6 verses, 4, 5, 6. సూర్యునికి గుడారము వేసెను,
ఓకే. అంటే ఏంటి? ఆ సూర్యుడు ఇవన్నీ ఉన్నాయి. ఒకటి రెండు ఆకాశం, ఇవి రెండు ఆకాశం అని చూస్తున్నాం. దట్ ఈస్ ద సెకండ్ హెవెన్స్ అని చూస్తున్నాం. ద రియల్మ్ ఆఫ్ ది సన్, మూన్, స్టార్స్, ఏమంటారు? ద ఫర్మమెంట్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఫర్మమెంట్ అంటున్నాడు ఇంగ్లీష్లో. దానిని రెండు ఆకాశం అంటున్నాడు. ఆ తర్వాత ఇవన్నిటి మీద మరి ఏముంటుంది? మూడో ఆకాశం, ద థర్డ్ హెవెన్. ఓకే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 Corinthians 12th chapter, 2 Corinthians 12th chapter, 2, 3, 4, 2nd, 3rd and 4th verses. I know a man in Christ who 14 years ago, whether in the body I do not know, or whether out of the body I do not know, God knows, such a one was caught up to the third heaven. He was caught up to the third heaven. ఇక్కడ ఆల్రెడీ రెండు చూస్తున్నాం. caught up to the third heaven అంటే ఎక్కడ ఉన్నారు చూద్దాం. థర్డ్ హెవెన్ అంటే ఏంటో. రీడ్ ఫర్దర్. And I know such a man, whether in the body or out of the body I do not know, God knows, how he was caught up into paradise, into paradise, and heard inexpressible words. చూడండి, అంటే చదవండి, ఆయనకి చదవండి. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? ప్యారడైజ్. అంటే ఏంటి? తెలుగులో ఏమంటున్నారు ప్యారడైజ్ని? పరదేశులోకి వెళ్తున్నాడు. అంటే ఇవన్నిటి అదేంటి? మూడో, తెలుగులో ఏమన్నాడు? మూడో అంటే ఏమంటున్నాడు? మూడో ఆకాశం అని అంటున్నాడా? అది మూడో ఆకాశం అంటున్నాడు. అలాగే మనం ఆయనక ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో కూడా మొదటి 11 వచనాలు కూడా చదువుకోవచ్చు. దాంట్లో కూడా ఉంటుంది. యూ కెన్ రీడ్ రెవల్యూషన్ 4th chapter first 11 verses. మొదటి 11 వచనాల్లో కూడా మరి మూడో ఆకాశం గురించి ఉంటుంది. అంటే ఏంటి మూడో ఆకాశము? దేవుని నివాస స్థలము, గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. ఎన్నున్నాయి ఆకాశంలో నేతన్? 3 heavens, right? According to the Bible 3 heavens అని చూస్తున్నాం. అది చూడొచ్చు. ఆయనక ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూడొచ్చు, 2వ అధ్యాయము 6వ వచనంలో చూడొచ్చు. యూ కెన్ సీ లేటర్. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఫ్యూ వర్సెస్. ఎఫెసియన్స్ 1:3, ఎఫెసియన్స్ 2:6, మరి ప్రకటన గ్రంథంలో 21 మొదటి 4 వచనాలు కూడా మనము చూడవచ్చు అని చూస్తున్నాను. ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీకే పెట్టిన మన గ్రూప్లో. మరి చదివినరో లేదో తెలియదు, కానీ ఇవన్నీ కూడా మన గ్రూప్లో ఎంతమంది చదివినరు ఇది పెట్టింది? మరి టపా మీరే చెప్పాలండి, నేను చెప్తున్నా కదా. రెండో ప్రశ్న ఏముండే? ఇజ్రాయెల్ది ఇన్వెన్షన్స్. ఇజ్రాయెల్ ఇన్వెన్షన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి ఎవరన్నా. చెప్పండి. మేక్ ఎన్ అటెంప్ట్. ఏమ్మా పెట్టు, స్క్రీన్ మీద పెట్టు. యూ కెన్ పుట్ ఆల్ దోస్ ఆన్ ద స్క్రీన్. పెన్ డ్రైవ్. ఎంతమందికి పెన్ డ్రైవ్ తెలుసు? పెన్ డ్రైవ్ అంటే హౌ మెనీ? రేజ్ యువర్ హ్యాండ్స్. పెన్ను పెట్టుకొని జోబులో డ్రైవింగ్కి పోవడం కాదు పెన్ డ్రైవ్ అంటే, కదా. ఏంటది?
made a note. ఏంటి పెట్టేసిందా? పెన్ డ్రైవ్ పెట్టింది. అయినాక మస్తు చాలా ఉన్నాయి. అంటే ఒక్కడే దేవుడు ఉన్న ఆ సిద్ధాంతం కూడా ఎవరు కనిపెట్టినరు, ఎవరు మాట్లాడినరు? అక్కడున్న ఇజ్రాయలైట్సే మరి మాట్లాడినట్టు గమనిస్తున్నాం. ఆ తర్వాత ఆల్ఫబెట్, మనము ఇంగ్లీష్ ఆల్ఫబెట్ ఉందా కాకుండా వాళ్ళు మొదటిగా వచ్చిన ఆల్ఫబెట్ ఫోనిసియన్ అండ్ హిబ్రూ ఆల్ఫబెట్ మరి అక్కడి నుంచి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ప్రింటింగ్ ప్రెస్ ప్రింటింగ్ మనం ఇవన్నీ చదువుతున్నామే, మన బైబుల్స్ అవన్నీ కూడా ప్రింట్ అయ్యేది కూడా ఎవరు చేస్తున్నారు? మరి యూదులే మరి దాన్ని ఇది చేసినట్టున్నారు. ఎవరది? అబ్రహాం బెన్ మోషే అని, బెన్ మైమోన్ అని ఒక అతను మరి చేసినట్టున్నాడు. ఆ తర్వాత మైక్రోస్కోప్ ఉన్నదా మీ లిస్ట్లో? మైక్రోస్కోప్ ఎవరు మన టెస్ట్లన్నీ ఎవరు చేస్తారు? ల్యాబ్కి వెళ్తామా, రక్తం ఇస్తాం కదా, రక్తం టెస్ట్ ఎక్కడ చేస్తారు? మైక్రోస్కోప్లో చేస్తారు. ఆ మైక్రోస్కోప్ కూడా మరి జకరియస్ జాన్సన్ అని ఒక అతను మరి దానిని కనిపెట్టినట్టు మనం చూస్తున్నాం. ఫోనులు, టెలిఫోన్, ఇప్పుడు మనం మొబైల్ మాట్లాడుతున్నామే, అది ఎక్కడ స్టార్ట్ అయింది? మరి అలెగ్జాండర్ గ్రహామ్స్ బెల్ అసిస్టెంట్ ఎవరు? థామస్ వాట్సన్. గ్రహాం బెల్ అసిస్టెంట్ థామస్ వాట్సన్, వీళ్ళిద్దరూ మరి దానిని కనిపెట్టినట్టు మనం చూస్తున్నాం. లైట్ బల్బ్, ఇప్పుడు బల్బులు ఉన్నాయి అవి కూడా వాళ్ళే. మరి ఎవరది? లూయిస్ హోవార్డ్ అని ఒక అతను చేస్తున్నాడు. పిల్లలకు చిన్నప్పుడు పోలియో వ్యాక్సిన్ వేస్తామే, వేసారు అందరికీ? పోలియో రాకుండా వేస్తాం కదండి, అది కూడా మరి యూదులే కనిపెట్టినారు. అది కూడా ఎవరు? జోనస్ సాల్క్ అని ఒక అతను మరి కనిపెట్టినట్టు చూస్తున్నాం. ఇప్పుడంతా కంప్యూటర్స్ వాడుతున్నారు. మొదటి కంప్యూటర్ కూడా వచ్చింది ఎక్కడి నుంచి? ఇజ్రాయెల్ దగ్గర నుంచే వచ్చింది. కాన్రాడ్ జ్యూస్ అని ఒక అతను మరి దాన్ని కనిపెట్టినట్టు మనం చూస్తున్నాం. న్యూక్లియర్ ఫిజిక్స్, E = mc², ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరి అతను కలిగించినాడు. ఆ తర్వాత లేజర్ టెక్నాలజీ, ఇప్పుడు మనకు లేజర్ ఆపరేషన్లు, లేజర్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? లేజర్ టెక్నాలజీ ఆల్సో కేమ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఎవరది? థియోడోర్ మైమాన్ అని మనం చూస్తున్నాం. మొబైల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయలైట్స్ దగ్గర నుంచే వచ్చింది. అది ఎవరు? మార్టిన్ కూపర్ అని ఒక అతను మరి దాన్ని కనిపెట్టినాడు. GPS టెక్నాలజీ, నావిగేషన్, GPS టెక్నాలజీ మనం పెట్టుకుంటాం కదా, గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని పోతుంటాం కదా, మనకు దారి తెలియకపోతే దాని వెనకాల ఉన్న మన వైజ్ఞానం కూడా ఎవరు? సైన్స్ అండ్ టెక్నాలజీ హెస్ బిన్ గివెన్ బై బ్రాడ్ఫోర్డ్ పార్కిన్సన్ అని ఒక యూదుడే మరి దానిని చేసినాడు. అన్నాక మనము ఎంఆర్ఐకి పోతామా? మనము స్కానింగ్ పోతాం కదా, దాన్ని ఏమంటారు? దాన్ని మెడికల్ ఇమేజింగ్, ఎక్స్రే మెడికల్ ఇమేజింగ్ అంటారు దాన్ని మెడికల్ ఇమేజింగ్ అంటారు. అది కూడా మరి స్టాన్లీ కోహన్ అని మరి ఒక యూదుడే మరి దాన్ని కనిపెట్టినాడు. అలాగే జీన్ థెరపీ, మనకేమున్నాయి? జెనెటిక్స్ ఉంటాయి. అరే మీ మమ్మీ ముక్కు వచ్చింది, నీకు డాడీ చోవ వచ్చింది, డాడీ గుణాలు వచ్చినాయి, మమ్మీ గుణాలు వచ్చినాయి, ఇలా అంటారు కదా, అంటారా లేదా? అలా జెనెటిక్స్ అవి జీన్, మరి దాన్ని ఏమంటారు? జీన్ థెరపీ. దాంతో మరి ఆ విధంగా మనకేమన్నా రోగాలు వచ్చినాయి అంటే మన దగ్గర నుంచి వస్తాయి కదా, దాన్ని కూడా థెరపీ గురించి కూడా మరి వాళ్ళే ఒక అతను స్టాన్లీ కోహన్ అనే ఆయన మరి కనిపెట్టుకున్నట్టు చూస్తున్నాం. స్టెమ్ సెల్ రిసెర్చ్, చాలా వైజ్ఞానికంలో స్టెమ్ సెల్ రిసెర్చ్ అంటే మనకు సెల్స్ ఎక్కడి నుంచి మన సెల్స్ పుట్టుకొస్తాయో లోపల ఉంటుంది, మన బోన్ మ్యారోలు ఉంటాయి స్టెమ్ సెల్స్. మన రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? బోన్ మ్యారో నుంచి ఏమవుతాయి? తయారవుతాయి, మన మ్యారో నుంచి తయారవుతాయి.
అర్థమవుతుందా? ఎవరికైనా క్యాన్సర్ వచ్చిన అందుకే అన్నిటికీ లాస్ట్కి ఏం చేస్తారు, అన్ని రక్తం ఇవన్నీ చేసినాక ఏం చేయమంటారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటారు, బిఎంటీ అంటారు. మూలిగే, తెలుగులో ఏమంటారు, మూలిగే. తినడానికి బాగుంటుంది కదా, తినడానికి. ఎప్పుడైనా మూలిగే తిన్నారా? బోన్ మ్యారో ఇష్టమా మీకు? బోన్ మ్యారో, యు డోంట్ నో బోన్ మ్యారో? సో దాని నుంచి బ్లడ్ వస్తుందన్నమాట. దాంట్లో స్టెమ్ సెల్స్ అని ఉంటాయి, అంటే బేసిక్ సెల్స్. దాన్ని కూడా కనిపెట్టింది మరి వీళ్ళే అని చూస్తున్నాం. ఆ తర్వాత వ్యాక్సినేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం పోలియోకి ఇస్తాము, అవన్నిటికి ఇస్తాం, కానీ ద ఫస్ట్ వ్యాక్సినేషన్ ఇవ్వడంలో అనేది కూడా మరి వాళ్ళు చేస్తున్నారు. షుగర్ ఎంతమందికి ఉంది? చాలామందికి లేదు, ఉంది, ఒకరికి ఉంది, ఇంకెవరికి ఉన్నాయి, తక్కువ ఉంది. కానీ ఇన్సులిన్ ఇస్తారు కదా సిస్టర్, ఏం లేదు సిస్టర్, ఇన్సులిన్ కూడా కనిపెట్టింది ఎవరు? యూదులే. ఎవరు? రోజ్లిన్ యాలవ్ అని ఆమె మరి కనిపెట్టింది. పెన్సిలిన్ తెలుసా? ఫస్ట్ మనకేమైనా చిన్నప్పుడైనా ఏమైనా దెబ్బ తగలగానే ఫస్ట్ ఏమి ఇస్తుండే సిస్టర్? పెన్సిలినే ఇస్తుండే. ఇప్పుడు కూడా ఇస్తారు కదా, పెన్సిలినే ఇస్తారు, అవునా? పెన్సిలిన్ కూడా మరి ఎర్నెస్ట్ బారిస్ చైన్ అని అతను మరి దానిని కనిపెట్టినట్టు చూస్తున్నాం. యూ పీపుల్ ఆర్ నోటింగ్ ఇట్? యా నితిన్, ఐ లాస్ట్ క్వశ్చన్స్ లేటర్. మరి నాకు మొన్న జరిగిన హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, షుగర్ ఉంటే షుగర్ తక్కువ చేయడానికి ఏం చేస్తారు? యాస్పిరిన్ ఇస్తారు. తలనొప్పికి కూడా ఏమి ఇస్తారు? యాస్పిరిన్ అనేది ఒకటి ఇస్తారు, అవునా? యాస్పిరిన్ అనేది దానికి కూడా మరి అది కూడా ఫెలిక్స్ హాఫ్మ్యాన్ అని మరి యూదుడే దాన్ని కనిపెట్టినట్టు మనం చూస్తున్నాం. ఇవన్నీ మెడిసిన్ గురించి చెప్తున్నాను నేను. సైకో అనాలిసిస్ ఈయన అందరికీ తెలుసు, ఈయన తెలవాలి అందరికీ. సిగ్మండ్ ఫ్రాయిడ్ అని మరి ఆయన సైకో అనాలిసిస్, సైకాట్రీ. ఈయన ఎంత చెప్పినా వినడే అంటామే. ఎందుకు వింటలేడు అనే ప్రశ్న వస్తుంది చూడు మనకు. అప్పుడు ఏం చేస్తారు, దాన్ని ఆయనకి ఏం చేస్తారు, మనము అనాలిసిస్ చేస్తారు. ఎందుకు వింటలేడు, ఎంత చెప్పినా ఇది చేస్తలేడు అంటే ఏం చేస్తారు? అనాలిసిస్ చేస్తారు. సైకాట్రీ కోసం వెళ్ళినప్పుడు, లేకపోతే సైకో అనాలిసిస్ అంటారు. సైకో అనాలిసిస్ కూడా మరి ఏం చేస్తున్నాడు ఆయన తెలుసుకున్నట్టు చూస్తున్నాం. దానికి మందులు, సైకోట్రాపిక్ మెడికేషన్స్, దానికి మందులు కూడా యూదుడు ఎవరు? హైన్స్ లెమాన్ అని ఒక అతను మరి దాన్ని కనిపెట్టినట్టు చూస్తున్నాం. ఎవరికైనా లివర్ ఖరాబ్ అయిందా, కిడ్నీ ఖరాబ్ అయిందా, అప్పుడు ఏం చేస్తాము? ఒట్టిని అంటున్నా, కానీ జాన్సన్ లివర్ ఖరాబ్ అయితే ఏం చేస్తాం మనం? సంతోష్ లివర్ తీసుకుంటావు, వద్దా? అనేది ఇంకా ఖరాబ్ అయి ఉండొచ్చు కదా కదా. అంటే ఏం చేస్తాం మనము? ట్రాన్స్ప్లాంటేషన్కి పోతాం. ట్రాన్స్ప్లాంట్ అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఓకే? కిడ్నీ అని మారడంలో లేకపోతే అలా అంటే ఏంటి, అదొక అవయంని మనము మార్చడం, ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జోసెఫ్ మురే అనే ఒక యూదుడే దాన్ని కనిపెట్టినట్టు చూస్తున్నాం. ఐవిఎఫ్ అంటే ఏంటి సిస్టర్ చెప్తుంది? ఐవిఎఫ్ అంటే ఏంటి? ఇంట్రావీనల్ ఏమంటారు సిస్టర్? దాన్ని కూడా అక్కడ నుంచి లోపలికి మరి మెడికేషన్ ఎలా ఇవ్వాలనో మనకేం చేస్తారు? కొందరికి గ్లూకోజ్ ఎక్కిస్తారు, పోగానే ఏం చేస్తారు? వీన్స్ నుంచి ఇస్తారు, ఇంట్రావీనల్ ఫ్లో అంటారు దాన్ని ఏం చేస్తారు? దాని లోపల నుంచి ఇస్తారు. అది కూడా మరి వాళ్ళే కనుక్కున్నట్లు చూస్తున్నాం. ఎవరది? రాబర్ట్ ఎడ్వర్డ్స్ అని చూస్తున్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎవరు? రోజ్లిన్ యాలవ్ అనే ఒక మరి లేడీ మరి ఇన్సులిన్ కూడా ఆమెనే ఇది చేసింది. మరి క్యాన్సర్కి కూడా ట్రీట్మెంట్ ఆమెనే. కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ కూడా మరి చూస్తున్నాం. అయినాక హెచ్ఐవి ట్రీట్మెంట్, ఉన్న మేజర్ అన్నీ కూడా వాళ్ళే కనుక్కున్నారు. చూడండి, హెచ్ఐవి ట్రీట్మెంట్ కూడా మరి డేవిడ్ హో అని ఒక అతను మరి యూదుడే మరి దాన్ని తీసుకొని వచ్చినాడు. అందరికన్నా ఎక్కువ ఉన్న నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కూడా లోకంలో ఎవరు? యూదులే. అందరికన్నా పెద్ద సైంటిస్ట్ ఎవరెవరు ఉన్నారు దాంట్లో?
ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫిజిక్స్ కోసము, కెమిస్ట్రీలో హ్యాబర్ అండ్ హర్ష్బ్యాక్ అనే అతను, మెడిసిన్లో 55 మంది ఉన్నారంట. ఎంతమంది? 55 మంది. ఫిజిక్స్లో 15 మంది ఉన్నారంట యూదులు ఇప్పటిదాకా నోబెల్ ప్రైజెస్. చూడండి ఇండియన్స్కి ఎంతమంది ఇండియన్స్కి వచ్చినాయి నోబెల్ ప్రైజెస్? మన జనాభా ఎంత? 140 అనుకోండి, దగ్గరకు వచ్చేసి 140 కోట్లు, 140 crores అంతేనా? మరి మరి ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు ఈ రోజుకి ఎంతమంది ఉన్నారు తెలుసా? 80 lakhs. 80 lakhs. 1 crore కూడా కాదు, 1 crore జనాభా కూడా లేరు వాళ్ళు, 80 లక్షలే. 1948లో ఇజ్రాయెల్ దేశం మరి ఫామ్ అయినప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు? 8 లక్షల మందే ఉన్నారు. 8 lakhs మందే సుమారుగా నేను చెప్పేది. ఆ తర్వాత అందరు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి అందరు ఇవన్నీ జమ ఇవన్నీ అయిపోయినప్పటి నుంచి ఎంతమంది వచ్చినారు? 80 లక్షల మంది మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి చేరినారు. చూడండి, అందుకే మనం ఏం చేస్తున్నాము? ఎజికియల్ 37 చదువుతున్నాం. దేవుడిచ్చిన అప్పుడు ఇచ్చిన మరి వాగ్దానాన్ని నెరవేర్చినాడు. ఏది? ఎముకలను ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఒకసారి జీవము చేసినట్టు చూస్తున్నాం, అదనమాట. అందుకే రైట్. మరి ఆ విధంగా ఎంతమంది ఉన్నారు చూడండి. ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు కనుక్కోండి. హౌ మెనీ ఇండియన్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్? 12. చూడండి వాళ్ళ రేషియో మన రేషియో చూడు. మన ఫిజిక్స్లోనే 15 మంది ఉన్నారు, కెమిస్ట్రీలో 25 మంది ఉన్నారు వాళ్ళు, మెడిసిన్లో అయితే 55 మంది ఉన్నారు, లిటరేచర్లో 15 మంది ఉన్నారు. మరి ప్రపంచ శాంతి కోసం మరి గెలుచుకున్న వాళ్ళు కూడా ఎవరు? 9 మంది ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇంతమంది నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అంటే ప్రపంచంలో ఆ ఏరియాలో మరి ఏమంటారు దాన్ని, సెగ్మెంట్ అంటే దాన్ని, ఆ స్పెషాలిటీలో వాళ్ళు మొదటిగా ఉన్నట్టు మనము చూస్తున్నాం. ఇంకెన్నో చూస్తున్నారు. మొదటి ఫిలింలు కూడా ఎక్కడ చేసినారు? ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చినాయి. ఈరోజు ఫోటోలు తీసుకుంటాం కదా మనము. ఫిలిం ఇండస్ట్రీ కూడా ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? యూదులే మరి వెనకలు ఉన్నట్టు మనం చూస్తున్నాం. మ్యూజిక్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ మ్యూజిషియన్స్ బాబ్ డైలన్ కూడా మరి ఈజ్ ఆల్సో ఏ జూ అని చూస్తున్నాం. ఐర్విన్ బెర్లిన్, లియోనార్డ్ బర్న్స్టైన్. లిటరేచర్, ఆర్ట్, రైట్, అండ్ బిజినెస్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? లివై స్ట్రాస్ జీన్స్ వేసుకుంటారు కదా, తెలుసా లివై స్ట్రాస్? అది కూడా ఇట్ ఈస్ ఫ్రమ్ ఏ జూ అని చూస్తున్నాం. సో సమ్ ఎగ్జాంపుల్స్ నేను ఇస్తున్నాను. అంటే ఇంత ఏం చేస్తున్నాడు దేవుడు? వాళ్ళను దీవించినాడు. అంత జ్ఞానం ఉన్న వాళ్ళు మామూలు మనుషులు కాదు, చాలా ఆశీర్వదింపబడిన ప్రజలు. కానీ వాళ్ళు దేవుని వ్యతిరేకిస్తూ, వాళ్ళ భూమిని వాళ్ళు దూషిస్తూ, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? విగ్రహారాధన చేస్తూ దేవునితోటి వ్యభిచారం చేస్తున్నారు. వ్యభిచారం అంటే ఏంటి? దేవుని వదిలేసి ఇతర దేవతలను ఆశ్రయించడం అన్నమాట. అది దేవునికి నచ్చదు. ఆ విధంగా జీవించినందుకు ఏం చేస్తున్నాడు? వాళ్ళను శిక్షించినాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ వాళ్ళను చిగురిస్తున్నాడు. చిగురించి ఏం చేస్తాడు? ఎందుకు? ఆయన నామము బట్టి, మనం అదే చదివినాం కదా లాస్ట్ వీక్. ఆయన నామం బట్టి అతను ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఒకసారి వాళ్ళను దీవిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ సొంత శక్తితోటి అనుకుంటున్నారు వాళ్ళు యుద్ధము చేస్తున్నారని, వాళ్ళ జ్ఞానంతోటి వాళ్ళ శక్తితోటి జ్ఞానం చేస్తున్నారు. కానీ త్వరలోనే మరి ఆ రోజు వస్తుంది. ఏ రోజు? వాళ్ళు తెలుసుకుంటారు ఏమని? మేము కాదు, దేవుడే మరి నడిపిస్తున్నాడు అని. వాళ్ళు ఇప్పటిదాకా నడిపిస్తున్నాడు కదా. మరి కొన్ని వచనాలు చూద్దాం. లెట్ us go to 36వ అధ్యాయము, ఎజికియల్ 36వ అధ్యాయము. ఎజికియల్ 36వ అధ్యాయము 25 నుంచి 27 దాకా చదువుదాం. 36th chapter, 25th, 26th, 27th verses. అమ్మా, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద
శుద్ధ జలమును చల్లుదును అంటున్నాడు. శుద్ధ జలము అండర్లైన్ చేసుకోవాలి. శుద్ధ జలము ఏమంటున్నాడు? చల్లుతాను అంటున్నాడు, చల్లుదును అంటున్నాడు. వాట్ డూ ఇట్ సే? ఐ విల్ స్ప్రింకిల్. ఏమంటున్నాడు? ఐ విల్ స్ప్రింకిల్ క్లీన్ వాటర్. ఇప్పటిదాకా మనం ఏం చూస్తున్నాము? వాళ్ళ శారీరకంగా, వాళ్ళ లోకరీతిగా దీవెనలు చూస్తున్నాం. కానీ ఏముంది? ఇంకొకటి వాళ్ళకి ఏముంది? ఇంకొక ప్రామిస్. దర్ ఇస్ అ ప్రామిస్. ఏంటి? దట్ ఈస్ గోయింగ్ టు స్ప్రింకిల్ క్లీన్ వాటర్. శుద్ధ జలము కూడా వాళ్ళ మీదకి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ రక్షణ కార్యాలు, వాళ్ళ రక్షణ భాగ్యము ముందు రాబోతుంది. అది ఇంకా రాలేదు. ఇప్పుడు మెల్ల రక్షింపబడుతున్నారు, మొదలైంది, కార్యం మొదలైంది, కానీ అది ఇంకా సమాప్తంకి రాలేదని చూస్తున్నాం. క్లెన్జింగ్ ఫ్రమ్ సిన్ అంటే ఏంటి? బైబిల్ చూడొచ్చు. శుద్ధ జలము అంటే స్ప్రింక్లింగ్ ఆఫ్ హోలీ వాటర్, క్లీన్ వాటర్ అంటే ఏంటి? వాళ్ళని ఏం చేస్తున్నాడు? దేవుడు పరిశుద్ధంగా చేస్తున్నట్టు మనము చూస్తున్నాం. సో దిస్ ఈజ్ ఎ సింబాలిక్ థింగ్, రైట్? ఏం చేస్తాడంట? ఇర్మియాలో చూద్దాం. ఇర్మియా 31, ఇర్మియా 31 నుంచి చదువుదాం. 31, జెరమియా 31, 31st verse onwards. The Lord, when I will make a new covenant. I will make a new covenant అంటున్నాడు. న్యూ కవెనెంట్ ఇప్పుడు ఏంటి? కొత్త నిబంధన చేయబోతున్నాడు ఇశ్రాయేల్ తోటి. అర్థమవుతుందా? పాత నిబంధన ఉంది. ఇప్పటిదాకా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము, అబ్రహాంతో చేసిన నిబంధన ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏం చేయబోతున్నాడు? కొత్త నిబంధన చేయబోతున్నాడు. ఆ కొత్త నిబంధన ఏంటి? వాళ్ళు క్రీస్తుని అంగీకరించడము, వాళ్ళు క్రీస్తులో రక్షింపబడడం అనేది కూడా ఉంది, బైబిల్లో ఉంది. చాలా మటుకు మనం ఏం చేస్తాం? ఇవి మిస్ అయిపోతాం. ఇవి మిస్ అయిపోయినప్పుడు ఈ విధంగా మనం వర్స్ టు వర్స్ అంటే వాక్యాన్ని వెన్ వి రీడ్ వర్స్ టు వర్స్ ధ్యానిస్తున్నప్పుడు ఎన్నో మనకు అర్థమవుతాయి. మనం అప్పుడు అక్కడ చదివినప్పుడు కొత్త నిబంధన వాళ్ళతో ఏం చేస్తున్నాడు? విత్ ది హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ విత్ ది హౌస్ ఆఫ్ జూడా అంటున్నాడు. ఇర్మియా రాసిన పత్రికలో ఉంది అది. ఇంకేమంటున్నాడు? కిందికి రండి. Go to 32nd verse. Not according to the covenant I made with their fathers. అంటే వాళ్ళ పితృలతోటి, వాళ్ళ తండ్రులతో నేను చేసిన నిబంధన కాదు, కానీ ఇదే యెహోవాకు ఆ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. ఏంటది? వారి మనసులలో నా సర్వవిధి, మై ధర్మవిధి ఉంచెదను, వాళ్ళ హృదయముల మీద దాన్ని వ్రాసెదను. ఇదే యెహోవా వాకు. నేను వారికి దేవుడై ఉందును, నేను వారికి జనులై ఉందును, వారు మరి ఎన్నడును ఆ 32nd verse. వారి దోషములు క్షమించి ఎన్నడూ ఆరోపోతుంది. ఏంటి? వాళ్ళ దోషంలో ఏం చేస్తారంట? విల్ ఫర్గివ్ ద సిన్స్ అండ్ విల్ నెవర్ ఎవర్. అది ఎప్పుడవుతుంది? అది ఇజ్రాయెల్ యుగంలో అవుతుంది అనమాట. ఎప్పుడు? మనం ఎత్తబడినాక ఇజ్రాయెల్ దేశంలో ఉంటుంది. సో దిస్ ఇస్ గోయింగ్ టు కమ్. ఇప్పుడు 32nd verseలో ఒకసారి వస్తే జస్ట్ మేక్ ఎ పాయింట్ దేర్. 32nd verse. వాళ్ళ పితరులతోటి చేసిన నిబంధన కాదు, కొత్త నిబంధన చేయబోతున్నాడు. ఏంటి? క్రీస్తులో ఎప్పటికీ నేనే వరకు తండ్రిగా ఉండబోతున్నాను.
పితరులు కాదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా మనం ఇజ్రాయెల్ వాళ్ళు పోతే ఆ కోను అంటే మా అబ్రహాం కా సంతానం అంటారు. వాళ్ళ వంశధారమే చెప్పుకుంటారు వాళ్ళు, మా ఇది వీళ్ళను అది అని చెప్పుకుంటుంటారు. అది కాకుండా నేను క్రీస్తు సొత్తుని అని చెప్పుకునే రోజులు కూడా రాబోతున్నదని మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఉన్నాయి బైబిల్లో, అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేద్దాం, మళ్ళీ ఎజికేల్కి వచ్చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఇప్పటికీ వాళ్ళు యేసు ప్రభుని మరి క్రీస్తు మరి రక్షకుడు మెస్సయ్య అని అంగీకరించలేదు. దే హావ్ నాట్ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ ద సేవియర్ అండ్ మెస్సయ్య. అందుకే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని మనం చూస్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక 11 11th chapter 25th 26th 27th verses. ఇది చూడండి, ఇక్కడ అన్యజనులు సంపూర్ణంగా ప్రవేశించు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు. ఇక్కడ చూడండి, చర్చ్ ఏజ్ అని మనం చదువుతుంటాం. సంఘయుగము అంటే ఏంటి? అన్యులు ఎంగాలో మొదట రక్షింపబడాలి, వాళ్ళు అయినాక సంపూర్ణంగా అంటే ఏంటి? వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలి. మనం ఏం కావాలా? ఎత్తబడాలి. ఎత్తబడినాక ఏమవుతుంది? ఇక అప్పుడు ఇశ్రాయేల్ యుగం మొదలవుతుంది. ఆ 7 సంవత్సరాలు ఏమవుతుంది? ఇశ్రాయేల్ యుగం అంటారు. ఆ 7 సమయుగంలో ఇశ్రాయేల్ ఏమవుతుంది? రక్షింపబడుతుంది. ఆ సమయంలో వాళ్ళ పశ్చాత్తాపం చాలా గంభీరంగా ఉంది. వాళ్ళు ఇవన్నిట్లో కూడా ఇప్పటికీ ఎంత గంభీరంగా ఉన్నారో, వాళ్ళు మారు మనసు పొందితే కూడా అంత గంభీరంగా వాళ్ళు దేవునిని ఏం చేస్తారంటే వెంబడిస్తారంట. వాళ్ళంతా ఇది ఉందన్నమాట వాళ్ళకు. అంటే కిస్కా కూనే అంటే కిస్కా కూనే ఎవరు రక్తము అంటే ఏమంటాం మనము? మా డాడీ మా అమ్మమ్మ వాళ్ళ ఎవరు కూనుంది వాళ్ళలో అంటే ఏంటి? క్రీస్తు అంటే ఇలాంటి వాళ్ళు ఏంటి? వాళ్ళు ప్రత్యేకించబడిన జనం. దే ఆర్ స్పెషల్ పీపుల్. మనం అది ఎప్పటికీ ఈ జనానికి వీలు లేదు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దే ఆర్ ప్రివిలేజ్డ్. కానీ ఆ తర్వాత మనం రక్షణలో యేసు క్రీస్తుతో ఏమైనాడు? ఆయన మనను సమానముగా చేసి హీ హాజ్ మేడ్ అస్ ఈక్వల్. ఎవరు? క్రీస్తు కృపనే. క్రీస్తు కృపనే మనం ఏమైనామో అన్యులమై ఉన్నాం. అందుకే మనం రక్షింపబడి మనం ఎత్తబడేదాకా ఏమవుతుంది? వాళ్ళని ఏం చేస్తున్నాడు? వాళ్ళు బ్లైండ్నెస్లోనే ఉన్నారు. వై ఆర్ దే నాట్ యాక్సెప్టింగ్ అని అనిపిస్తుంది కదా. వై డోంట్ దే యాక్సెప్ట్ అంటే దే ఆర్ ఇన్, అది దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకా వాళ్ళకు సమయము. ఇవన్నీ కూడా బైబిల్లో స్టెప్ బై స్టెప్ అడుగు అడుగున ఏమున్నాయి? ప్రవచనాలు రాసున్నాయి. ఇవన్నీ చూసినాక అర్థమై, అరే ఇవన్నీ ఉన్నాయి, మరి ఇంకా ప్రజలు ఇంకా ఎందుకు నమ్మరు? వై డోంట్ దే బిలీవ్ ఇన్ ద బైబిల్? బైబిల్ ఎందుకు నమ్మరు అంటే ఏముంది? బ్లైండ్నెస్. దేవుడు అందరికీ ఈ ధన్యత ఇవ్వలేదు. ఇది ఒట్టి కొందరికే. ఆ కొందరిలో కూడా ఎంతోమందిని పిలిచినాడు దేవుడు, ఎంతోమందిని పిలిచినాడు. కానీ దాంట్లో కూడా కొందరే ఏర్పరచబడి ఉన్నారు. అంటే ఏంటి? ఆయన నమ్ముతూ 100% ఆయన నేను విశ్వాసంతో నడుస్తాను, ఆయననే నేను వెంబడిస్తాను. ఐ విల్ ఓన్లీ ఫాలో జీసస్, ఐ విల్ హ్యావ్ నో కాంప్రమైజ్ ఇన్ మై లైఫ్ అనే జీవితం జీవిస్తామే, వాళ్ళే ఏర్పరచబడిన వాళ్ళు. ఏ ఎక్స్క్యూజ్ ఉండదు దేవుని విషయంలో. ఏ ఎక్స్క్యూజ్ ఉండదు, ఏ విషయమైనా సాకు ఉండద్దు. కొందరు నాకు తెలుసు, కొందరు వర్షం పడితే బాగుంటుంది, నేను పోకుండా తప్పచ్చు కదా, వర్షం పడితే బాగుంటుంది కదా, నువ్వు తప్పించుకున్నావులే ఈరోజు. వర్షం పడితే ఎప్పటికైనా పాపం ఆమె ఆశ కలిగి ఉంటుంది. ఇంకేంటి ఝాన్సీ, ఇంకా ఇతరులను కూడా తేరవాలని ఆశ ఉంటుంది. అంటే నేను గురించి అంటే అట్లా చెప్తున్నాను. కానీ కొందరు ఏం చేస్తుంటారంటే వర్షం పడితే ఇదే, నేను పొద్దున్నుంచి ప్లాన్ చేస్తున్నాను. ఎందుకు? 6:30కు వర్షం పడుతుంది అన్నారు. ఎప్పుడు ఫోర్కాస్ట్లు ఉంది 6:30కి ఈరోజు సాయంత్రం వర్షం పడుతుంది అన్నారు. కరెక్ట్ 6 అవుతున్నప్పుడు వర్షం పడుతుంది. ఇక్కడ
కరెక్ట్ 6 కాగానే అరే వచ్చేటోళ్ళు కూడా ఏమవుతారు, వెనక పడిపోతారు కదా. 6 గంటలకు పడితే ఎట్లా పోతాం అనేది అలా ఉంటాయి కొన్ని కారణాలు. కానీ దాన్ని కూడా ఎదిరిస్తూ దేవుని దగ్గరకు వస్తామే, వాళ్ళు తప్పకుండా దీవించబడతారని చూస్తున్నాం. రైట్. మరి అంటే ఏంటి, ఇంకా ముందుకి వాళ్ళకి ఏముంది, రక్షణ ఉందని మనం చూస్తున్నాం. ఈ భాగము ఆయనకి ఇంటికి వెళ్ళినాక చదవండి 36, 25 నుంచి 31 వచనాలు. మరి ఏంటుందంటే వాళ్ళ క్లెన్జింగ్ గురించి ఉంటుంది. ద సాల్వేషన్ ఇస్ డిస్క్రైబ్డ్ వర్స్ 5లో ఉంది, 25లో క్లెన్జింగ్ అని ఉంటుంది. దట్ విల్ వాష్ అవే సిన్. సచ్ వాషింగ్ వాజ్ సింబలైజ్డ్ ఇక్కడ నంబర్స్లో చూడొచ్చు. లేదా కీర్తన 119:9 చూద్దాము. కీర్తన 119:9, Psalm 119:9. యవనస్తులు దీని చేత ఏం చేయాలంట, వాక్యము ద్వారా. యవనస్తుల కోసమే మీ గురించే రాస్తున్నాడు. ఏమని, వాక్యముచే మరి నడిపింపబడాలా, వాక్యమే ఆధారముగా ఉండాలని చూస్తున్నాడు. ప్రకటన 11:13, రెవల్యూషన్ 11:13. సారీ, ఐజయా 4:4, యెషయా 4:4. When the Lord has washed away the filth of the daughters of Zion and purged the blood of Jerusalem from her midst by the spirit of judgment and by the spirit of burning. And washed away the filth of the daughters of Zion. ఏంటి, అక్కడున్న వారి పాపం ఏం చేస్తున్నాడు, మొత్తము కడిగబోతున్నాడు. దేవుడు తప్పకుండా వాళ్ళను కనికరిస్తాడు అని మనం చూస్తున్నాం. రైట్. హీస్ గోయింగ్ టు వాష్ అవే ద సిన్స్ అని చూస్తున్నాం. నంబర్స్, సంఖ్యాకాండము 19వ అధ్యాయము, సంఖ్యాకాండము 19వ అధ్యాయము 17 నుంచి 19, 17, 18, 19. For an unclean person they shall take some of the ashes of the heifer, burn for purification from sin, and running water shall be put on them in a vessel. And running water shall be put on them in a vessel. అంటే ప్యూరిఫికేషన్ అంటే క్లెన్జింగ్, ఆ నీళ్ళతోటి వాళ్ళను శుద్ధపరచడం అనేది వాక్యంలో చూపిస్తున్నాడు. అంటే అదొక సింబాలిక్గా చూస్తున్నాం. రైట్. ఇట్ ఈస్ జస్ట్ ఏ సైన్ ఆఫ్ దేర్ పాపం నుంచి వాళ్ళను కడుగుతున్నాడు అని మనము తెలుసుకుంటున్నాం. జకరియా 13:1. తెలుగు చదవండి. పారు నీళ్ళు పోయవలెను అంటున్నాడు. అంటే అట్లా సింబాలిక్గా కొన్ని వాక్యంలో మరి పాప నుంచి శుద్ధిపరచడం విషయంలో రాయబడుతున్నట్టు మనము గమనిస్తున్నాం. జకరియా 13:1, జకరియా 13:1. ఆ దినమున పాపమును అపవిత్రతను సంచరించుటకు దావీదు సంతటి వారు కొరకు అంటారు, ఇశ్రాయేలీయుల వారు కొరకు, యెరూషలేము నివాసుల కొరకును ఏం చేస్తారంట, ఒక ఊట తీయబడు. ఆ ఊట అంటే కూడా ఏంటంటే కొన్నిసార్లు సింబాలిక్ ఏంటంటే క్రైస్ట్ అని అంటాం. క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు బి ది వాటర్, క్లీన్ వాటర్. వాళ్ళ కోసం ఊట అంటే ఏంటి, క్రీస్తు అని కూడా మనము గమనించవచ్చు. ఈ విధంగా మరి సింబాలిక్గా మనము చూస్తున్నాం. రైట్. మరి ఇంకా ముందుకి వచ్చే వారం మనము ధ్యానిస్తాము. 2 ప్రశ్నలు ఇప్పుడు ఉత్తరాలు ఇచ్చినాం. ఇంకెన్ని ప్రశ్నలు ఉన్నాయమ్మా? దట్స్ ఆల్. ఓన్లీ 2 డిస్కవరీస్, అంతేనా?
అగ్రికల్చర్లో కూడా వాళ్ళు చాలా ముందున్నట్టు మనం చూస్తున్నాం. ఇన్నోవేషన్స్, అగ్రికల్చరల్ ఇన్నోవేషన్స్ ఎన్నో ఉన్నాయి. డ్రిప్ ఇరిగేషన్ ఎన్నెన్నో ఉన్నాయి. వాళ్ళే గ్రీన్ హౌస్ ఫార్మింగ్ అవి కూడా దాంట్లో కూడా వాళ్ళే ఉన్నట్టు మనం చూస్తున్నాం. రైట్. అవి తొందరగా ఖరాబ్ కావకుండా మరి పండకుండా ఏం చేస్తారు? ప్రాసెస్ చేస్తారనమాట. ఉన్నాయి మరి జ్ఞానం. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. వాళ్ళ చెట్లు చూస్తుంటే ఏంటంటే ఒక్కొక్క దానికే ఎన్నో అంటే ఏంటి పర్ ట్రీ ఈల్డ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళే ఈల్డ్ పర్ యూనిట్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మనకు 10 చెట్లకు వచ్చే పంట వాళ్ళకు ఒక చెట్టు మీదనే వాళ్ళు అంత పండించగలుగుతారని మనం చూస్తుంటాం. అమ్మా డ్రిప్ ఇరిగేషన్ మన ఇండియాలో మన జైన్ డ్రిప్ ఇరిగేషన్ అంటారు. అక్కడ డ్రిప్ ఇరిగేషన్, గ్రీన్ హౌస్ ఫార్మింగ్ ఇవన్నీ కూడా అక్కడ నుంచే మరి వచ్చినట్టు మనం చూస్తున్నాం. రైట్.